రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా బీసీ నాయకుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న ఉదయం ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్లు అయ్యన్న పాత్రుడిని స్పీకర్ స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు. అయ్యన్న పాత్రుడు తన స్థానాన్ని అలంకరించారు. అయితే స్పీకర్ బాధ్యతలు చేపట్టే సమయంలో సభా సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సభాపతికి గౌరవ సూచకంగా ఆయన స్థానం వరకు సాగనంపాలి. కానీ వైసీపీ నాయకులు ఒక్కరు కూడా సభకు హాజరు కాలేదు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత ఎమ్మెల్యే జగన్ సైతం ఈ సంప్రదాయాన్ని విస్మరించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 16 ఏళ్లుగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా 10 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారు. 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా విజయం దక్కించుకున్నారు. సభలో సంప్రదాయాలకు పెద్దపీట వేద్దామని, సభ గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచుదామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. సభలో తనను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ దఫా అసెంబ్లీకి మరో విశిష్టత ఉందని, కొత్తగా 88 మంది సభ్యులు సభలో అడుగుపెట్టారన్నారు. మొదటిసారి గెలిచిన వారికి సభలో మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన టీడీపీని జీవితంలో మరిచిపోలేనని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే బీసీ నాయకుల్లో అయ్యన్న పాత్రుడు సీనియర్ నేత అని, ఆయనకు స్పీకర్ స్థానం దక్కడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడిని ఆయన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు సత్యకుమార్, అచ్చెన్నాయుడు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న పాత్రుడు ఒకరని, అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఏ పదవి ఇచ్చినా వన్నె తెచ్చారని పేర్కొన్నారు. 16 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు పడని ఇబ్బందులు గత 5 ఏళ్లలో అనుభవించారని తెలిపారు. ఆయన ఇంటిపై పోలీసులు దాడులు చేశారని, అక్రమంగా 23 కేసులు పెట్టారని, ఆయనపై అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా రాజీ లేని పోరాటం చేశారని తెలిపారు. చట్టసభకు రావడం అరుదైన అవకాశమని, ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలో గుర్తుపెట్టుకోవాలన్నారు. గెలిచి వచ్చిన సభ్యులందరిపై పవిత్రమైన బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలన్నారు. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన సరిగా ఉండాలని, సభ్యులు మాట్లాడే విషయాలన్నీ రాష్ట్రమంతా చూస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడిని మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలతో ముంచెత్తారు. ఆయన సుదీర్ఘ అనుభవం సభకు హుందాతనం తీసుకొస్తుందని కొనియాడారు. అందరికీ అభిమాన పాత్రుడని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిన ఆయన భయపడలేదన్నారు. స్పీకర్ అయ్యన్న నాయకత్వంలో సభలో చర్చలు దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తాయన్నారు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు బీసీ నాయకుడు స్పీకర్ కావడం బీసీలందరికీ గర్వంగా ఉందన్నారు. ప్రజాసేవలో సుదీర్ఘకాలం పనిచేసిన అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా ఎంపిక చేయడం, దాన్ని ప్రతిపాదించడంలో తన పాత్ర ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. తాము తాతాజీ అని పిలుచుకున్న అయ్యన్న పాత్రుడు స్పీకర్ కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. హోంమంత్రి అనిత అయ్యన్నతో సహచర్యాన్ని గుర్తు తెచ్చుకున్నారు. మరో మంత్రి ఫరూక్ అయ్యన్న నిక్కచ్చిగా, నిజాయితీగా రాజకీయాలు చేశారని తెలిపారు. ఎమ్మెల్యే కళా వెంకట్రావు, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు, జీవి ఆంజనేయులు, నక్క ఆనందబాబు తదితరులు అయ్యన్నను అభినందించారు. వైసీపీ నాయకులు విజయాన్ని ఆస్వాదించారే తప్ప ఓటమిని స్వీకరించలేకపోయారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వారిని పిరికివారితో పోల్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అసెంబ్లీ స్పీకర్ గా రావడం సంతోషకరమని అన్నారు. అయ్యన్న పాత్రుడిలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు వాడి వేడిని చూశారని అన్నారు. ఇకపై ఆయనకు కోపం వస్తే తిట్టడానికి అవకాశం లేదని, అల్లరి పిల్లాడికి క్లాస్ లీడర్ బాధ్యతలు అప్పజెప్పినట్లయిందని స్పీకర్ ను ఉద్దేశించి పవన్ అన్నారు. దీంతో సభలో నవ్వులు వెల్లువరిశాయి. ఇన్నాళ్లు ప్రజలు ఆయన వాగ్దాటి చూశారని, ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలు హుందాతనం చూస్తారని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా బూతులు, వ్యక్తిగత దూషణలకు తావివ్వని చర్చలు సాగాలన్నారు. భాష మనసులను కలపడానికే, విడగొట్టడానికి కాదన్నారు. విభేదించడం అంటే ద్వేషించడం కాదన్నారు. వాదించడం అంటే కొట్టుకోవడం కాదని, విభేదించడం, వాదించడం అనేవి చర్చను మరింత ఉన్నత దశకు తీసుకెళ్లేలా ఉండాలని సూచించారు. కాగా శాసనసభలో ప్రతిపక్షం
ఉన్నా లేకున్నా నిర్మాణాత్మకంగా సభ నిర్వహిస్తామని పవన్ స్పష్టం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి చట్టాన్ని ఇప్పటి వరకు సరిగ్గా ఉపయోగించుకోలేదని తెలిపారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకొని వ్యవస్థను సంస్కరించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. గెలుపు కోసం కష్టపడ్డాం, పోరాటాలు చేశాం, ఫలితంగా మేం పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందాం. పని చేసుకుంటూ పోతే ఫలితం అదే వస్తుంది. డిప్యూటీ స్పీకర్ ఎవరికి ఇస్తారనేది ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు అని పవన్ కళ్యాణ్ వివరించారు. రాష్ట్ర జలవనరుల శాఖ భూముల స్వాహాకు వైసీపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా భూమిని స్వాధీనం చేసుకుని అందులో అడ్డగోలుగా ఆ పార్టీ నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిలో తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి పాత కొత్త హైవేల నడుమ జలవనరుల శాఖకు సర్వే నెంబర్ 202A అత్యంత ఖరీదైన 17.3 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఎకరా విలువ 25 కోట్ల వరకు ఉంది. దీనిని హస్తగతం చేసుకునేందుకు వైసీపీ నాయకత్వం పెద్ద పథకమే వేసింది. 17.03 ఎకరాల్లో 2 ఎకరాల స్థలాన్ని వైసీపీ కార్యాలయ భవనం కోసమంటూ నేడు ఫిబ్రవరి 16న జీవో 52ను విడుదల చేయించుకుంది. ఇరిగేషన్ భూముల్లో ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టరాదని నిబంధనలు చెబుతుండగా వాటన్నిటిని తోసిరాజని గుంటూరు జిల్లా కలెక్టర్, తాడేపల్లి మండల తహసీల్దార్ సదరు బోటు యార్డు భూముల్లో 2 ఎకరాలను వైసీపీకి కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చారు. వీటికి అనుగుణంగా వైసీపీకి భూమిని బదలాయిస్తూ జలవనరుల శాఖ స్వాధీనపు ఉత్తర్వులను ఇవ్వాల్సి ఉండగా ఆ శాఖ అధికారులు అందుకు అంగీకరించలేదు. అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ సదరు స్థలంలో హడావుడిగా కాంక్రీటు నిర్మాణాలను మొదలుపెట్టింది. వాస్తవంగా కేటాయించింది 2 ఎకరాలే అయినా మిగిలిన 15 ఎకరాలను స్వాహా చేయాలన్నది అసలు ఎత్తుగడ. తక్షణమే నిర్మాణాలను నిలిపివేసి అనుమతులకు సంబంధించి తగు వివరణ ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధిష్టానానికి ప్రొవిజనల్ ఆర్డర్స్ ఇచ్చామని కార్పొరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్ శనివారం తెలిపారు. నోటీసులకు ఆ పార్టీ స్పందించకపోవడంతో తిరిగి ఈ నెల 1న సదరు అక్రమ నిర్మాణాలను ఎందుకు తొలగించరాదో చెప్పాలంటూ కన్ఫర్మేషన్ నోటీసులు కూడా ఇచ్చాం. అక్రమ నిర్మాణాలను 24 గంటల్లోగా స్వచ్ఛందంగా తొలగించాలని, లేకుంటే మేమే రంగంలోకి దిగి వాటిని సమూలంగా కూల్చివేసి అందుకైన ఖర్చులను వారిపైనే వేస్తామంటూ మౌలిక ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వైసీపీ అధిష్టానం ఉలుకు పలుకు లేకుండా నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని వెల్లడించారు. మాజీ సీఎం జగన్ నోరు విప్పితే పచ్చి అబద్దాలు చెబుతారని మరోసారి తేలింది. తాడేపల్లి బోటు యార్డులోని కోట్ల విలువైన భూమిలో జలవనరుల శాఖ అనుమతి లేకుండా సిఆర్డీఏ తాడేపల్లి, మంగళూరు కార్పొరేషన్ల నుంచి పర్మిషన్ తీసుకోకుండా వైసీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని అధికారులు కూల్చివేయడంపై ఆయన గగ్గోలు పెడుతున్నారు. అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారని ఆరోపిస్తున్నారు. అయితే గత నెల రోజులుగా నోటీసులపై నోటీసులు ఇచ్చాక వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేనందునే కూల్చివేతకు వారు ఉపక్రమించారని తెలుస్తుంది. పైగా జగన్ సీఎంగా ఉన్నప్పుడే వైసీపీకి నోటీసులు అందడం గమనార్హం. అంతేకాదు ఆయన అధికారంలో ఉన్నప్పుడే సదరు భూమిని అప్పగించేది లేదని ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి తేల్చి చెప్పారు. పైగా అక్రమ కట్టడాలు ఏమైనా ఉంటే కూల్చివేయాలని ఆదేశించారు. ఇవన్నీ కప్పిపుచ్చి ఇప్పుడు సీఎం చంద్రబాబుపై జగన్ అబండాలు వేస్తున్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు. ఏపీకి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుకు ఉన్న చిన్నపాటి అభ్యంతరాలను త్వరగా పరిష్కరించి ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో 15,000 కోట్లను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆదుకోవాలని కోరారు. ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన కేంద్ర బడ్జెట్ సన్నాహక జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లా సామాజిక ఆర్థిక అభివృద్ధికి నిధులు కేటాయించాలని అడిగామని తెలిపారు. అవకాశం ఉన్న చోట పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని, ఏపీలో కేంద్రం చేపట్టిన పారిశ్రామిక కారిడార్లు, పార్కుల దగ్గర పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. మెగా టెక్స్టైల్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ కు నిధులతో పాటు గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు సాయం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తిరుపతి, వైజాగ్ ఎయిర్పోర్టుల కోసం స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించిన రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని అడిగామన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరామని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం చేయిత అత్యవసరమనే విషయాన్ని వివరించామని తెలిపారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్, రైల్వే జోన్కు సహకారం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి తనకు ఫోన్ వచ్చిందని, స్పీకర్ ఎన్నికపై అమిత్ షా తనకు ఫోన్ చేశారని, టీడీపీకి అవసరం లేదని చెప్పేశారన్నారు. రాష్ట్రానికి నిధులు మాత్రమే కావాలని, రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది, ఆదుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఏపీ ప్రజలు కూటమిని నమ్మి అధికారం ఇచ్చారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ పార్లమెంటరీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయం ప్రకటించారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంపీల సమావేశం నిర్వహించారు. పార్లమెంటరీ పార్టీ ఉపనేతలుగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, కోశాధికారిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విప్ గా అవలాపురం ఎంపీ గంటి హరీష్ ను నియమించారు. కాగా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టడం ప్రథమ ప్రాధాన్యంగా టీడీపీ ఎంపీలు పనిచేయాలని చంద్రబాబు వారికి సూచించారు. పోలవరం, అమరావతిని ప్రాధాన్యాలుగా ఎంచుకొని పనిచేయాలి. అమరావతి ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడకు తరలి రావడానికి ప్రయత్నం చేయాలి. పోలవరం కూడా జగన్ విధ్వంస పాలనకు బయలైంది, దానిని కూడా పూర్తి చేయాలి. రాష్ట్ర నలుమూలలకు నీరివ్వాలి. మీ శక్తి అంతటిని వీటికి వాడండి అని చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా పులివెందుల ఎమ్మెల్యే హోదాలో తొలిసారి సొంత గడ్డకొచ్చిన జగన్ సొంత పార్టీ శ్రేణులు ఝలకిచ్చారు. బిల్లుల కోసం జగన్ ను నిలదీసేంత పనిచేశారు. బిల్లులు కాకపోతే మా ఆస్తులు అమ్మినా కూడా చేసిన అప్పులు తీరవు, మేము ఎలా బతకాలి? ఎన్నికలకు ముందు నుంచి కూడా బిల్లుల కోసం అధికారులపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా పట్టించుకోలేదు అంటూ వాపోయారు. అందరూ సహనంతో ఉండాలని, మళ్లీ మంచి రోజులు వస్తాయని జగన్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో జగన్ ఇంటి కిటికీకి అద్దాలు ధ్వంసమయ్యాయి. 3 రోజుల పర్యటనకు శనివారం ఆయన సొంత జిల్లాకు వచ్చారు. పులివెందులకు వెళ్లేసరికి అక్కడ జనం పెద్దగా లేరు. తర్వాత వైసీపీ నాయకులు భారీ స్థాయిలో జన సమీకరణ చేసినట్టు తెలుస్తుంది. జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు చేసి బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న వారంతా అక్కడకు వచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసేందుకు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో పోలీస్ సిబ్బంది వారిని నిలవరించే ప్రయత్నం చేశారు. జగన్ కార్యాలయంలోకి వెళ్లిపోవడంతో ఆయనను కలిసేందుకు అందరూ అక్కడికి చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లకుండా సిబ్బంది తలుపులు వేశారు. అందరూ ఒక్కసారిగా కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కొందరు కిటికీ అద్దాలను గట్టిగా కొట్టడంతో అద్దాలు పగిలినట్టు తెలిసింది. తేరుకున్న సిబ్బంది అందరిని నిలువరింపచేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5 ఛానళ్లపై విధించిన నిషేధాన్ని శాసనసభ నూతన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎత్తివేశారు. స్పీకర్ గా ఆయన తన తొలి సంతకాన్ని దీనికి సంబంధించిన ఫైల్ పై చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 3 ఛానళ్లపై నిషేధం విధించారు. ఆ ఛానళ్ల ప్రతినిధులు అసెంబ్లీ ప్రాంగణంలో అడుగు పెట్టకుండా ఈ నిషేధం ద్వారా అడ్డుకున్నారు. 5 ఏళ్ల పాటు ఈ నిషేధం అమలైంది. ఈ నిషేధం ఆదేశాన్ని ఉపసంహరించాలని కోరుతూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర శనివారం అయ్యన్న పాత్రుడికి లేఖ అందజేశారు. ఈ నిషేధం ఎత్తివేతపైనే తొలి సంతకం చేయాలని నిర్ణయించుకున్న ఆయన ఈ మేరకు ఫైలు తయారు చేయాలని అసెంబ్లీ అధికారులను ఆదేశించారు. స్పీకర్ ఎన్నిక పూర్తయిన తన ఛాంబర్లోకి వచ్చాక పూజాధికారులు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఈ ఫైల్ పై తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణికి నిషేధం ఒక నిదర్శనం, అందుకే దానిని తొలగించాం. పత్రికా స్వేచ్ఛను కూడా హరించే విధంగా గత పాలకులు వ్యవహరించారు. ఈ నిషేధాన్ని తొలగించడం సంతోషంగా ఉంది అని అయ్యన్న వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కలెక్టర్లను బదిలీ చేసింది. జగన్ ప్రభుత్వంలో అంటకాగిన విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున్, గుంటూరు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సహా 7 కలెక్టర్లపై వేటు పడింది. వారికి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా 11 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. వీరిలో 6 మహిళలే కావడం విశేషం. గుంటూరు కలెక్టర్ గా ఎస్ నాగలక్ష్మి, ఏలూరుకి వెట్రిసెల్వి, తూర్పు గోదావరికి పి ప్రశాంతి, పశ్చిమ గోదావరి నాగారాణి, ఎన్టీఆర్ జిల్లా సృజన, ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీం అన్సారియాకు అవకాశం లభించింది. వీరిలో నాగరాణి సీనియర్ ఐఏఎస్ అధికారి తొలిసారి కలెక్టర్ అయ్యారు. కాగా టీడీపీ కూటమి గెలిచిన వెంటనే పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు ఆయనతో భేటీకి ఆసక్తి చూపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పిఏ వర్ర రవీంద్రారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తన మిత్రుడితో కలిసి 5 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కాజేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్లోని నల్లచెరువు మండలం
అల్లుగుండు గ్రామ పరిధిలో ఉన్న పొలాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి కాజేయాలని చూశారు. కానీ ఎత్తుగడ పారకపోవడంతో తమ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నారు. అల్లుగుండు గ్రామ సర్వే నెంబర్ 183/2లో వెన్నపూస అంజనమ్మ అనే మహిళకు 0.92 ఎకరాల పొలం ఉండేది. దీన్ని 2006 మార్చి 16న ఊటూరు వెంకట రమణారెడ్డి అనే వ్యక్తికి ఆమె విక్రయించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ అయింది. కాగా వెన్నపూస అంజనమ్మ కూతురు కదిరి సులోచన తన అమ్మమ్మ గంగులమ్మ ద్వారా దాని విక్రయం కింద 2008 జనవరి 4న రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఊటూరి వెంకటరమణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో 15 సంవత్సరాల పాటు కేసు నడిచింది. ఊటూరి వెంకటరమణారెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో తన బంధువైన వర్ర రవీంద్రారెడ్డి ఆయన మిత్రుడు వినోద్ కుమార్ ను రంగంలోకి దింపింది. వారి పేరిట 2023 మార్చి 4న రిజిస్ట్రేషన్ చేయించింది. ఆ తర్వాత తనకు పాస్ పుస్తకం ఇవ్వాలని వర్ర రవీంద్రారెడ్డి నల్ల చెరువు రెవెన్యూ అధికారులను కోరారు. కోర్టు తీర్పు గురించి అవగాహన ఉన్న రెవెన్యూ అధికారులు అందుకు ఒప్పుకోలేదు. పాస్ పుస్తకం ఇప్పించాలని అప్పటి కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. అంగీకరించకపోవడంతో బెదిరించారని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచ నలుమూలల నుంచి ఎవరైనా హైదరాబాద్కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనే భరోసా కల్పించే విధంగా హైదరాబాద్ హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలనే తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో 500 నుంచి 1000 ఎకరాల్లో అన్ని సదుపాయాలతో ఈ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆడిటోరియంలో ఆసుపత్రి 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి ప్రపంచంలో అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందించే విధంగా ఆధునిక సంపదతో హెల్త్ టూరిజం హబ్ ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఏ జబ్బుకైనా హైదరాబాద్ వెళితే వైద్యం దొరుకుతుందనే నమ్మకం కల్పించేలా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచంలో పేరుగాంచిన వైద్య సంస్థలకు ఇక్కడ అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో బసవతారకం ఆసుపత్రికి కూడా ఖచ్చితంగా చోటు ఉంటుందని చెప్పారు. ఆటలో రాణించాలంటే నైపుణ్యం ఉన్న నాయకుడితో పోటీ పడడం అవసరమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తనకు అభివృద్ధి సంక్షేమంలో చంద్రబాబుతో పోటీ పడి పనిచేసే అవకాశం వచ్చిందని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా రోజుకు 12 గంటలు కష్టపడదామని సిద్ధపడ్డానని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇక ఆయనలాగే 18 గంటలు కష్టపడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇక రాష్ట్రంలో మంత్రులు అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఆదర్శంగా తయారు కావాలన్నదే తమ ఆశయమని చెప్పారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఇకపై కీలక సమీక్షలను కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగానే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇదే వేదికగా పలుమార్లు ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించారు. సీఎం నివాసంతో పాటు మంత్రుల నివాస సముదాయానికి దగ్గరలో ఉండడం, సీఎం రాకపోకల సమయంలో సాధారణ ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ సమీక్షల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మేరకు సచివాలయంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సమీక్షలకు విరివిరిగా ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనాన్ని హైదరాబాద్ సిపి, టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో మాత్రమే వినియోగించుకుంటున్నాయి. త్వరలో మిగతా కీలక విభాగాలు ఇక్కడి నుంచి పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాలు, గణేష్ ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పూర్తి స్థాయిలో అప్డేట్ చేసి ఇక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయా సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాలు ఇప్పుడు కార్యరూపం దాల్చడంతోనే ఎఫ్డీఐలో భారీ వృద్ధి నమోదైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ 2023లో విదేశీ సంస్థాగత పెట్టుబడుల్లో 130% వృద్ధి సాధించామని శనివారం ఎక్స్లో ఆయన పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డీఐలు దేశంలో భారీగా తగ్గినప్పటికీ తెలంగాణ నుంచి 100% మించి పెట్టుబడులు సాధించామన్నారు. ఇందుకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. 2024లో దేశానికి ఎఫ్డీఐ నిధులు తగ్గాయని, కానీ గుజరాత్, తమిళనాడు, తెలంగాణ మాత్రం అంతకు ముందు కంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. అమెజాన్ సంస్థ వెబ్ సేవల కోసం 36,300 కోట్లు, మైక్రోసాఫ్ట్ 16,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన కారణంగానే ఇది సాధ్యమైందని కేటీఆర్ తెలిపారు. 2023 ఆర్థిక సంవత్సరంలోని ఈ పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రయోజిత పథకాల కింద రాష్ట్రానికి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని
రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో భారత మండపంలో కేంద్ర బడ్జెట్ సన్నాహక జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రం తరపున భట్టి విక్రమార్క పాల్గొని పలు అంశాలను నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం గొప్ప పురోగతిని సాధిస్తూ జాతీయ ఆర్థిక వ్యవస్థకు విలువైన భాగస్వామిగా నిలుస్తుందని, అయితే రాష్ట్రానికి తక్షణమే పరిష్కరించుకోవాల్సిన సమస్యలున్నాయని తెలిపారు. ముఖ్యంగా సిఎస్ఎస్ల కింద తగ్గుతున్న నిధులు, కేంద్ర పన్నుల్లో వాటాను పంచుకునే ఆర్థిక సూత్రం వంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. నిజానికి సిఎస్ఎస్ల కింద ఏ ఒక్క రాష్ట్రానికి పక్షపాతం లేకుండా నిధులను విడుదల చేయాల్సి ఉంటుందని భట్టి తెలిపారు. తెలంగాణ విషయంలో సిఎస్ఎస్ల నిధులు తగ్గాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సిఎస్ఎస్ల కింద అన్ని రాష్ట్రాలకు 4,60,000 కోట్లను విడుదల చేశారని, ఇందులో తెలంగాణకు 6,577 కోట్లు వచ్చాయని తెలిపారు. అంటే ఇవి 1.4% నిధులు మాత్రమేనని, రాష్ట్ర జనాభా నిష్పత్తి ప్రకారం చూసినా నిధులు తగ్గాయని అన్నారు. ఈ దృష్ట్యా సిఎస్ఎస్ల నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం నిర్ణీత సమయంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 94(2) సెక్షన్ ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద ఏడాదికి 450 కోట్ల చొప్పున 5 ఏళ్లకు సంబంధించి 2,250 కోట్ల నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందని, వీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలోని హాస్టల్స్, క్యాంటీన్లు, ఆసుపత్రిలోని క్యాంటీన్లలో ఆహార పదార్థాలపై నిరంతర తనిఖీలు చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, బ్లడ్ బ్యాంకుల బలోపేతంపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆహార భద్రతకు సంబంధించి పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, నిరంతర తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ పెంచామన్నారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ల ద్వారా విస్తృత తనిఖీలు చేయాలన్నారు. ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నాచారంలోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దోపిడీ, రాజకీయ జోక్యంపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణిలో ఎంత భూ దోపిడీ జరిగింది, సిఎస్ఆర్ నిధులు ఎక్కడెక్కడ వినియోగించారు, సంస్థ బిల్లులు విలాసవంతమైన కార్యక్రమాలకు ఎలా వినియోగించారు వంటి వాటిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. సింగరేణిలో కేంద్ర వాటా 43% ఉంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా అని అన్నారు. సింగరేణిపై కేసీఆర్ కుటుంబం మోసలు కన్నీరు కారుస్తుందని విమర్శించారు. 10 ఏళ్ల కిందట 3,500 కోట్ల డిపాజిట్లతో ఉన్న సింగరేణి దివాలా దశకు చేరిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాందేనని మండిపడ్డారు. 2015లో సింగరేణికి ఒడిశాలోని నైని బ్లాకును మంజూరు చేస్తే ఆ రాష్ట్ర సీఎంతో ఎందుకు చర్చించలేదని కేసీఆర్ నిలదీశారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు అప్పటి ఒడిశా సీఎంతో చర్చించేందుకు సమయం ఉంటుంది, కానీ నైని బ్లాక్ గురించి మాట్లాడేందుకు కేసీఆర్ కు సమయం దొరకలేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సింగరేణిలో విపరీతమైన రాజకీయ జోక్యం చేసుకున్నారు. ఎవరికి తోచినంత వాళ్ళు దోచుకున్నారు. కేసీఆర్ మితమీరిన జోక్యంతో సింగరేణిని అప్పుల పాలు చేశారు. సింగరేణి అధికారులు ఫైళ్లతో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చారు. కేసీఆర్ కుటుంబం సింగరేణిని రాజకీయ క్షేత్రంగా వాడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 30,000 కోట్లు బకాయి పడింది. ఈ పాపం బీఆర్ఎస్ దే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు 4,000 భృతి ఇస్తామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి మీకు నిరుద్యోగులు ఓటేశారు. మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది, కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మిమ్మల్ని నమ్మిన యువత రోడ్డును పడింది అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నిరుద్యోగుల ఆందోళనలను, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకోలేదని పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల గురించి కనీసం చర్చ కూడా చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారే తప్ప కొత్తగా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. గ్రూప్ 1 డిఎస్సీ ఉద్యోగాల కోసం చేపట్టిన ప్రక్రియ ఉద్యోగార్థులకు ఇబ్బందికరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగిన కాంగ్రెస్ గుటికి చేరేందుకు సర్వం సిద్దమైందని శనివారం వార్తలొచ్చాయి. కరీంనగర్ లోక్సభ, శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన
నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని పార్టీ ముఖ్యులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు జరిగిన ప్రయత్నాలకు సానుకూల స్పందన వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా ఖండించారు. ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకే రాజకీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కొంతకాలం బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం చేసి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు చెబుతున్నారని అన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సోమవారమే కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే తాను ఆదివారమే విదేశాలకు వెళ్తున్నానని ఆయన తెలిపారు. 10 రోజుల పాటు తన విదేశీ పర్యటన ఉంటుందన్నారు. 2 వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షల లీక్ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడం సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాలు అదే ప్రధాన అంశమయ్యే పరిస్థితి కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం నుంచి చర్చకు పలు నిర్ణయాలు తీసుకుంది. మొదట నీట్ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. తర్వాత ఎన్టీఏ అధిపతి పదవి నుంచి తప్పించింది. అసలు ఎన్టీఏకు లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహించేలా సామర్థ్యం ఉందో లేదో తేల్చుకునే వరకు పరీక్షల నిర్వహణకు విరామం ప్రకటించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసింది. చివరిగా నిన్న రాత్రి నీట్ లీక్ వ్యవహారాన్ని సీబీఐకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లీక్ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే సీబీఐకు అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సీబీఐ దర్యాప్తు నిర్ణయానికి కొద్ది గంటల ముందు కేంద్ర నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ పై వేటు వేసింది. ఆయన స్థానంలో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ అయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాకు ఎన్టీఏను అదనపు బాధ్యతగా అప్పగించింది. వలస జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. వరుసగా 2 పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత ప్రకటించనున్నారు. అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ శనివారం తుది శ్వాస విడిచారు. 86 ఏళ్ల లక్ష్మీకాంత్ దీక్షిత్ కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారని, ఈ క్రమంలోని శనివారం ఉదయం కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలను వారణాసిలోని మణికర్ణిక ఘాట్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన అర్చకుడిగా వ్యవహరించారు. లక్ష్మీకాంత్ దీక్షితులు మృతిపై ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీలోని పండితుల్లో లక్ష్మీకాంత్ దీక్షిత్ గొప్పవారు. ఆయన మృతి ఆధ్యాత్మిక, సాహితీ ప్రపంచానికి తీరని లోటు అని యోగి ఆదిత్యనాథ్ ఎక్స్లో పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక విలువెల్లాడిన విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో ఇంధనం, నిత్యావసరాల కొరతతో కొట్టుమిట్టాడుతుంది. అయితే భారత్ తోడ్పాటుతోనే 2 ఏళ్ల ఆర్థిక కష్టాల సమయంలో తమ దేశం గట్టెక్కినట్లు శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే తెలిపారు. భారత్ సమకూర్చిన $3.5 బిలియన్ ఆర్థిక సాయంతోనే మనుగడ సాధ్యమైనట్లు పేర్కొన్నారు. కొలంబోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీతో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని చెప్పారు.